కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు ఎందుకు పెడతారు? ఏ టైంలో పెడతారు? నారికేల దీపం పౌర్ణమి రోజు పెట్టచ్చా? ఫుల్ లాగ్ ఈ వీడియోలో ఉంటుంది, తప్పకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జానుగౌ ఛానల్. నేనైతే ఇప్పుడైతే పిండి దీపాలు పెట్టడానికి అయితే పిండిని కలుపుతున్నానండి. గోధుమ పిండిలో కొంచెం పసుపు వేసుకొని నేనైతే కలుపుతున్నాను. మీరు గోధుమ పిండి లేకపోతే బియ్య పిండి కూడా తీసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండితోటి చేస్తున్నాను. ఇట్లా పిండి దీపాలు అయితే రెడీ చేసుకుంటున్నాను. నేను ఒక 2 అవర్స్ ముందైతే ఇట్లా పిండి దీపాలు చేస్తానండి. చాలామందికి డౌట్ ఉందండి, 365 వత్తులు మార్నింగ్ ముట్టించుడా లేకపోతే నైట్ ముట్టించుడా అని. మీ ఇష్టం అండి, మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. ఎగ్జాక్ట్ అయితే మార్నింగ్ ముట్టిస్తారు కొంతమంది, నేనైతే ఎప్పుడు నైటే ముట్టిస్తాను. మార్నింగ్ ముట్టించాను కానీ పిల్లలు చేయబట్టి నైట్ అయితే ఇప్పుడైతే నైటే ముట్టిస్తున్నాను. కాబట్టి నేను మార్నింగ్ అయితే ఇట్లా కొన్ని ప్రిపరేషన్ అయితే చేసుకున్నానండి పిండి దీపాలు. లేకపోతే మీరు మార్నింగ్ ముట్టించేవారైతే 1 డే బిఫోర్ ముందే ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. నేనైతే ఇలా పిండి దీపాలు అయితే చేసుకుంటున్నానండి. చూడండి, చిన్న ఏమో 5, ఒకటేమో పెద్దది చేశాను 365 వత్తులు పెట్టడానికి. ఇలా కొంచెంసేపు అయితే ఎండలో పెట్టాను. ఇప్పుడైతే మా ఇంట్లో ఉసిరి చెట్టు ఉంది. ఆ ఉసిరి చెట్టుకు ఒక కొమ్మని తీసి మనము తులసి కోట దగ్గర తులసి కోటలో పెట్టాలండి. ఇలా పెట్టి మనము పూజ చేస్తే చాలా మంచిదని చెప్తారు పురాణాల ప్రకారం. అయితే నేనైతే తులసి కోటలో ఉసిరి చెట్టునైతే పెట్టానండి. పెట్టిన తర్వాత మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావాలని నేనైతే తోరణాలు అయితే కట్టేశామండి. ఏ చిన్న పూజ చేసేటప్పుడు అయితే మన ఇంటికి తోరణాలు అన్నది కట్టుకోవాలండి, చాలా మంచిదని చెప్తారు. నేనైతే ఇవి మొత్తం డ్రై అయ్యాయి. ఇంతకుముందు పిండి దీపాలు ఈవినింగ్ అయితే రెడీ చేసుకుంటున్నాను. చూడండి, మొత్తం గంధం పెట్టి వాటికి పూజ నూనె అండ్ వత్తులు వేసి పెడుతున్నానండి. చూడండి, నేను చేసే విధానం మీరు ఎలా చేస్తారో కింద కామెంట్ చేయండి. అసలు 365 వత్తులు ఎందుకు పెట్టాలి అని అంటే, మనం సంవత్సరం అంతా పూజ చేయక, అంటే ఎప్పుడైనా మనము సంవత్సరంలో ఒక్కసారైనా పూజ చేయని రోజు ఉంటుంది కదా, కంపల్సరీగా ఉంటాయండి. అలాంటప్పుడు కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు వేసి మనం దీపారాధన చేస్తే శివునికి మనము పూజ చేసినట్టు అని చెప్తారండి. చాలా వరకు అయితే మన కార్తీక పౌర్ణమికి అందరూ దీపారాధన అయితే చాలామంది చేస్తారు, కొంతమంది చేయరు. వాళ్ళ ఎవరిష్టం వారిది. నేనైతే ఎప్పుడు కార్తీక పౌర్ణమికి అయితే దీపారాధన చేస్తాను. అది కూడా పిండి దీపాలలో చేస్తాను. నేనైతే ఒక 2 అవర్స్ ముందే 365 వత్తులని ఆయిల్లో వేసి నానబెట్టుకున్నానండి. ఇప్పుడు తమలపాకులు కింద వేసుకొని నేను ముగ్గు వేశాను తులసి దగ్గర. వేసిన తర్వాత ఇట్లా ప్రమిదలు పెట్టుకున్న తర్వాత పూజనైతే చేస్తున్నాను. ఈవినింగ్ 6 o'clockకి స్టార్ట్ చేశానండి. 7 అయింది. చూడండి, నేను చేసే విధానం ఇట్లా పువ్వులన్నీ పెట్టుకుంటున్నాను దేవుని చుట్టూ. మీరు ఎలా చేస్తారో కింద కామెంట్ చేయండి. కార్తీక పౌర్ణమి అని పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? కార్తికేయుడు జన్మించిండు కాబట్టి కార్తీక పౌర్ణమి అని అంటారండి. పురాణాల ప్రకారం తారకాసుడు అనే రాక్షసుడు కార్తీక పౌర్ణమి రోజు కార్తికేయుని చేతుల్లో చంపబడ్డాడు కాబట్టి కార్తీక పౌర్ణమి అని కూడా అంటారండి. తారకాసునికి 3 కుమారులు పుట్టారండి. ఆ కుమారులు బ్రహ్మ కఠోర దీక్షలో ఉన్నప్పుడు బ్రహ్మగారిని ఒక కోరిక కోరుతారట. కోరినప్పుడు అంటే పునర్జన్మ, అంటే నాకు చావు లేకుండా ఉండాలని 3 కొడుకులు కోరితే ఆ కోరిక చెల్లది, వేరే కోరిక కోరమని చెప్తారట బ్రహ్మ తారకాసునికి 3 కొడుకులకు. అప్పుడు తారకాసుల కొడుకులు ఒకరు బంగారం, ఒకరు వెండి, ఒకరు ఇత్తడి 3 కోరుకుంటారట. అప్పుడు మహావిష్ణువు భక్తులు కాబట్టి మమ్మల్ని ఎవరు చంపరని తారకాసుని కుమారులు అనుకుంటారట. కానీ శివుడు చంపలేరు కాబట్టి మహావిష్ణువుని కోరిన తరపున తారకాసుని కుమారులను కూడా చంపేస్తారండి.
అందుకే మనకు చెడు మీద విజయం గెలిచిందని మనమైతే కార్తీక పౌర్ణమి రోజు దీపాలు ముట్టిస్తారని అయితే చెప్తారండి. నేనైతే ఉసిరి చెట్టు కింద కూడా దీపం పెట్టానండి. మేము ఎప్పుడు ఇలానే చేస్తాను, మా ఇంట్లోనే చెట్టు ఉంది కాబట్టి. తులసి కోట నీదిలే మెట్టి నింటి పూజకి ఇలానైతే నా పూజ కంప్లీట్ అయిందండి. కార్తీక పౌర్ణమి రోజు 365 అత్తులు అయితే ఇలా ముట్టించాను. మీరు ఎలా చేశారో కింద కామెంట్ చేయండి. నేను అదే రోజు నారికేల దీపం పెట్టాను. నారికేల దీపం అనగా ఏంటిదంటే, మనము కొట్టిన కొబ్బరికాయ ఉంటుంది కదా, కొబ్బరికాయలో 2 వక్కలు వెళ్తాయి కదా, ఒక్కదల్లనేమో కొబ్బరికాయల బెల్లం పెట్టాలి, ఒకదానికి గంధం బొట్లు పెట్టి ఒక తాంబూలంలో కొన్ని బియ్యం పోసి అందులో కుడకపెట్టి కొంచెం ఆయిల్, నెయ్యి అయినా నూనె అయినా పోసి నువ్వుల నూనె వేసి 3 వత్తులు వేయాలండి. 2 కలిపి వత్తులు వేసి ఇట్లా దేవుని దగ్గర శివుని ముందట పెడితే మనం కోరుకున్న ధన లాభమైన చెడు అన్నీ పోయి మనకు మన ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నవి ఉంటాయని అయితే చెప్పారండి పురాణాల ప్రకారం. అందుకే నేనైతే నారికేల దీపం కార్తీక పౌర్ణమి రోజు పెట్టాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.